హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మహాలక్ష్మి జైనాతో కలిసి సుమతి పూజ చేసుకుంటుంది కదా, ఆ వ్రతం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా 3 మూళ్ళ బంధం గట్టిగా ఉండాలని చెప్పేసి ఈ వ్రతం చేసుకుంటారని చెప్పేసి అర్చన మాటలు విన్నాను. కానీ నేను మాత్రం జనను సుమతిని దగ్గరుండి వాళ్ళతో వ్రతం చేసినట్టుగా అనిపిస్తుంది. అసలు నేనేంటి అర్చన మాటలు విని ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి మహా అనుకుంటూ ఉంటుంది. అర్చన వచ్చి మహాను అడుగుతుంది, ఏంటి మహా, సుమతి అక్క జనార్దన్ బావతో మంగళ వ్రతం చేసుకుందని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి అడుగుతా. ఆహా, ఇంకా చాలా ఐడియాలున్నాయి, నేను వాటిని అలా దాచించాను అని చెప్పేసి అర్చన అంటుండగా, ఏంటే నువ్వు ఐడియా ఇచ్చేది, నీ చెత్త ఐడియా వల్లనే ఇలా జరిగిందే అని చెప్పేసి మహా, నువ్వు చేత్తోని కాదే అని చెప్పేసి అక్కడ చీపురు కట్ట ఉంటుంది కదా, చీపురు కట్ట తీసుకొచ్చి అర్చను చెడామాడా కొడుతూ ఉంటుంది. ఇలా చైర్లో కూర్చొని నాకు చెత్త ఐడియా ఇచ్చావు కదనే, నిన్ను చీపురు కట్టతో కొట్టాలని చెప్పేసి ఇరగా మరగా అర్చనను కొట్టేస్తుంది మహా. జరుగుతుందని నాకేం తెలుసు మహా, మాట్లాడావనుకో మళ్ళీ కొడతాం. వద్దొద్దులే మహా, నా వ్రతంలో నీకు మాత్రమే కదా, సీత కూడా చెడు జరిగింది కదా, రామిచ్చిన చీర కాలిపోయింది కదా, బ్యాడ్లో అది కూడా గుడ్ జరిగిందిలే మహా అంటుంది. ఆ చీర కాలిపోతే రామ్ ఇంకో చీర కొనిస్తాడు, అయినా దానికి చీరల వ్యాపారం, దానికేమన్నా తక్కువనా, అలా అనకు మహా, రామ్ ఖచ్చితంగా చీర కొనిస్తాడు, సీత చీర కట్టుకోవదని కాదు, కానీ వ్రతం రోజు ఆ చీర అలా కాలడం అరిష్టం. ఇదంతా చూస్తుంటే సీతకు ఏదో కీడు జరుగుతుంది అర్థం. వ్రతంలో మొత్తం సీత నిన్నేడిపించినా లాస్ట్కు మాత్రం సీత ఏడ్చింది కదా, దెబ్బలు పడితే నిజాన్ని మాత్రం కరెక్ట్ చెప్పావు, వ్రతం అంతా నేను బాధపడినా లాస్ట్కు మాత్రం అదే బాధపడి, అలా అని చెప్పేసి నన్ను రోజు కొడతావా అర్చన అంటుండగా, అయినా సీతకు ఏ కీడు జరగబోతుందో, ఏ చీకటి కమ్ములు మబ్బులుగా మారబోతున్నాయో అంటూ ఉంటుంది మహాలక్ష్మి. సీత మాత్రం చీర కాలిపోయిందని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈలోపు సుమతి వస్తుంది. సీత అని చెప్పేసి పిలుస్తుండగా సీత పారథ్యంలో ఉంటుంది కదా, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు, మావయ్యతో కలిసి నాకు వ్రతం జరిపించినందుకు సంతోషపడను, రామ్ ఇచ్చిన చీరని కాలిపోయినందుకు బాధపడను అర్థం కావట్లేదు సీత అని చెప్పేసి సుమతి అంటుంది. ఇంత బాగుంది సమయంలో అలా జరగడం బాధేసిందని చెప్పేసి సుమతి అంటుండగా, అలా జరగడం అపశకం కదత్తమ్మా అని చెప్పేసి సీత అనితంగా ఏదైనా కీడు జరుగుతుందేమో అని భయంగా ఉంది, నువ్వు మంచిదానివి సీత, నీలాంటి దానికి ఎప్పుడు అన్యాయం చేయడు, ఆ దేవుడు మంచి చేస్తాడు అని చెప్పేసి సుమతి. మంచి చేసిన వాళ్లకు చెడు జరగదని గ్యారంటీ లేదు కదత్తమ్మా, పైగా మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయని చెప్పేసి అంటే వాళ్ళు చెడును ఎదిరిస్తారు కాబట్టే తాత్కాలికంగా చెడును కూడా ఎదిరిస్తూ ఉంటాయినా, మనం చేసిన మంచి ఎక్కడికి పోదు సీత, ఆ మంచే మనల్ని కాపాడుతూ ఉంటుంది. చీర కాలిపోవడం ఎవరి హస్తం లేదు అత్తమ్మ, అసలు ఆ దేవుడు నాకు సంకేతంగా చూపించినట్టుగా అనిపిస్తుంది. అంత అనుమానంగా ఉంటే రేపు రాము తీసుకొని గుడికి వెళ్ళు, అర్చన చేపించు, జరిగిందంతా చెప్పిన తర్వాత పరిహారం చూపిస్తాడు, అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. సరే అత్తమ్మ. సీతను అడుగుతాడు రామ్, బాధపడుతున్నావా సీత, ఇక ఎందుకంటే ఏదోలా ఉంది, అపశకనంగా అనిపిస్తుంది, అలా ఎందుకు అనుకుంటున్నావు సీత, భయం ఎందుకు రామ్ అంటుండగా, అలా వ్రతం చేసుకునేటప్పుడు చీర కాలడం మంచిది కాదు మామ అని చెప్పేసి సీత, మనం మళ్ళీ వ్రతం చేసుకొని మళ్ళీ నీకు చీర ఇస్తాను ఓకేనా అని చెప్పేసి రామ్ కాదు మామ అని అంటుండగా, మరి ఏంటి, నేను ఒకటి అడుగుతాను ఇస్తావు కలిగింది, నేనెప్పుడన్నా కాదన్నా అడిగిన తర్వాత వద్దనకూడదు, నేనెప్పుడన్నా అలా అన్నానా, రేపు మనం గుడికి వెళ్దాం మామ రామ్ అంటుండగా, చీర కాలినందుకు అపశకనంగా అనిపిస్తుంది, గుడికి వెళ్ళి పరిష్కారం చూస్తే తెలిసిపోతుంది కదా, నీ భయం తప్పకుండా పోతుందంటే తప్పకుండా గుడికి వెళ్దాంలే అని చెప్పేసి రామన్న వాటికి భయం ఎందుకు సీత అంటూ రామ్ అంటుండగా, అయినా నీకు తెలియదు మామ, ప్రమాదం ముందున్నప్పుడు దేవుడిలా మనకు సూచించేలా చూపిస్తూ ఉంటాం, గ్రహించి ఏదైనా పరిష్కారం చేసుకుంటే ఏ ప్రమాదం ఉండదు,
అనుకున్నట్టే రేపు గుడికి వెళ్దాం, టెన్షన్ పడకు అని చెప్పేసి అన్న తర్వాత తెల్లారి తర్వాత గుడికి వస్తారు. ఇక గుడికి వచ్చాం కదా, టెన్షన్ పడకు, అయినా మామ నువ్వు ఎక్కడ దూరం అవుతోందని నాకు కాస్త భయంతోనే గుడికి వచ్చాం కదా, జన్మ జన్మలకు మనం ఎప్పుడూ విడిపోదు, ఈ సీత ఈ రాముడే అని చెప్పేసి ఇద్దరు కలిసి లోపలికి వస్తారు కదా. ఇక అర్చన పేరు మీన అని చెప్పేసి పంతులు గారు అడుగుతుండగా మా బంధం ఎప్పటికీ ముడిపడి ఉండాలని అర్చన చేయించండి పంతులు గారు అని చెప్పేసి సీత అంటుండగా, ఓ గట్టి ఆలోచనే, గట్టి బంధమే అని చెప్పేసి పంతులు గారు అంటే చాలా గట్టిగా కోరిక కోరారు అని చెప్పేసి పంతులు గారు అన్న తర్వాత పేర్లు చెప్పండమ్మా రామ్ సీత కానీ అని చెప్పేసి పంతులు గారు అనుమానంగా అడుగుతుండగా, ఏమైంది పంతులు గారు, మీరు ఇంత గట్టిగా కోరిక కోరడానికి ఏమైనా జరిగిందా అని చెప్పేసి పంతులు గారు అనుమానంగా అడుగుతాడు సీత. లేదు పంతులు గారు, నిన్న మేము మా ఇంట్లో సుమంగళి వ్రతం చేసుకున్నాము, అప్పుడు ఈయనిచ్చిన చీర కాలిపోయిందని చెప్పేసి సీత చెప్పేసరికి, అయ్యో పెద్ద ప్రమాదమే అమ్మా అని చెప్పేసి పంతులు అంటారు. నుంచి తను భయపడుతుంది పంతులు గారు, మీరేమైనా పరిష్కారం చెప్తారేమో వచ్చాం, తప్పకుండా చెప్తాను నాయన చేపించిన తర్వాత పంతులు గారు హారతిచ్చిన తర్వాత ఇక మేము ఎప్పటికీ విడిపోం కదా అని చెప్పేసి సీత అంటుండగా, అలా ఏ జంటకు చెప్పలేమమ్మా, అయినా ఆ సీతారాముడికే కష్టాలు తప్పలేదు, ఎడబాటు తప్పలేదు అని చెప్పేసి పంతులు మాట విన్న సీత కంగారు పడిపోతుంది. పడకమ్మ, భార్యాభర్తలు కలవడానికి కలిసి ఉండడానికి రకరకాల పూజలు ఉన్నాయి, అందులో నేను ఒకటి చెప్తానని చెప్పేసి పంతులు అంటే 2 చిప్పలు తీసుకొచ్చి పంతులు గారు సీతకిచ్చి, ఇక సూర్యోదయం అయ్యేలోపు చిప్పల నిండా నూనె పోసి అఖండ దీపం వెలిగించి మీ ఇంటి ముంగట తులసి కోట దగ్గర ఈ అఖండ దీపాన్ని పెట్టండి. పాలు అబ్బాయి ఒక దీపం, నువ్వు ఒక దీపం పెట్టాలి. ఇక ఇది తెల్లవాళ్ళు అలాగే అఖండ దీపం ఉండేలా మీరు చూసుకోవాలిస్తే మేము విడిపోం కదా పంతులు గారా, ఇలా చేయడానికి కలకాలం ఉండేలా పరిష్కారం అమ్మ అని చెప్పేసి పంతులు గారు అంట. ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది, ఏంటి పంతులు గారు అని చెప్పేసి రామ్ అంటుండగా, రాత్రి నుంచలి పొద్దెక్కదాకా మీరు ఈ అఖండ దీపం ఉంటే ఇక మీరు ఎప్పటికీ ఇలాగే బంధం ముడిపడుతుంది, కానీ కొండెక్కితే ఎలాగైనా సరే మీరు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి అనేసరికి సీతారాం షాక్ అయిపోతారు. ఇలా ఒకరి దీపం ఉండి ఒకరి దీపం కొండెక్కితే ఎవరు వెలిగించిన దీపం ఇక వాళ్ళ వల్లే గొడవలొస్తే బాబు అని చెప్పేసి పంతులు అంటే, ఇలా తను వెలిగించింది కొండెక్కితే నేను వెలిగించింది కొండెక్కితే ఇక ఎవరి వల్లైనా గొడవ రావచ్చు కదా, ముందే అపశేకనం ఎందుకు మామ, ఇక దీపాలు కొండెక్కకుండా చూసుకుందాం, అయినా సపోజ్గా అలా జరిగితే పరిష్కారం ఉంటుందా పంతులు గారు, అయినా అమ్మాయి చెప్పినట్టుగా ముందే అపశకనం ఎందుకు, అలా జరిగితే దానికి పరిష్కారం వేరే మార్గం ఆలోచిద్దాంలే బాబుగా వెళ్ళొస్తాం పంతులు గారు అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత రామ్ ఇలాంటి చెప్తారని అందుకే నేను నమ్మను, అయినా దేవుడు ఇచ్చిన నాకు అవకాశం, ఖచ్చితంగా ఈ గెలుపు నాదే అని చెప్పేసి సీత అంటుంది. ఇక సుమతి దగ్గరికి వస్తుంది, చెప్పినట్టు రామ్ మామని తీసుకొని పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చానత్తమ్మ అని చెప్పేసి సీత సుమతికి అంటూ పంతులు గారు ఈ 2 ప్రమితలిచ్చి పరిష్కారం చెప్పారు అని చెప్పేసి పంతులు గారు చెప్పిన మాటలు సుమతికి చెప్తూ ఉంటుంది. సీ గారు చెప్పిన సమస్యకు పరిష్కారం బాగుండి 12 గంటలతో పాటు కొండెక్కకుండా మీరు చూసుకుంటే ఇక మీ మధ్య ఏ గొడవలు రావు కదా సీత అని చెప్పేసి సీతతో సుమతి మాటలు అటువైపున మహాలక్ష్మి అర్చన వింటూ ఉంటారు. పంతులు గారు చెప్పినట్టుగా ఇక తులసి కోట దగ్గర రామ్ నువ్వు ఇద్దరు కలిసి ఈ కొండెక్కకుండా ఈ దీపాలను వెలిగించండి, చూసుకోండి అని చెప్పేసి సుమతి చెప్తుండగా మహా వింటూ ఉంటుంది. పెద్ద ప్రమిదలు కాబట్టి నిండా నూనె పోసి ఒత్తులు వెలిగిస్తే దీపం కొండెక్కదు, నీ భయం కూడా పోతుందని చెప్పేసి అంటుండగా చాటుగా వింటూ ఉంటారు. మహా జరగడం జరిగి 2 దీపాలు ఆరిపోతే ఎలా అత్తమ్మ గారు చెప్పి నుంచలి ఈ కొత్త భయం పట్టుకుంది అత్తమ్మ, ఎవరు వెలిగించిన దీపం ఆరిపోయినా వాళ్ళ వల్ల గొడవ వస్తుందని పంతులు గారు చెప్పారు అని చెప్పేసి అంటుండగా మహా వింటూ ఉంటుంది. సీతమ్మ పెళ్లి జరిగిన నుంచలి ఇప్పటిదాకా కష్టాలే, అంతేకాకుండా ఎప్పుడు వాళ్ళ పిన్ని మాట వినే రామ్మామ కొంచెం నా వైపు తిరిగి ఇక నాతో కలిసిపోయి నా మాట వింటున్నాడు, కష్టాలు పడిది ఇక్కడి దాకా వచ్చాను, ఏదైనా జరగకుండా జరిగితే రామమ్మకు దూరం అయితని చెప్పేసి అంటుండగా అప్పుడు సుమతి సీత నోరు మూస్తుంది. కీడించి తర్వాత మేలించని అన్నారు కదా అత్తమ్మ, ఏ కీడు జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకో సీత అని చెప్పేసి సుమతి ఇద్దరు కలిసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కి ఇక నువ్వు రామ్ దీపాలు వెలిగించండి అని చెప్పేసి సుమతి
ఏ కీడు జరగకుండా కలకాలం వాళ్ళు చల్లగా నిండు నూరేళ్ళు ఉండేలా చూడు స్వామి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుండగా ఈలోపు అర్చన మహా ఏ కీడు జరగముందే ఇది గ్రహించి సీత పసికట్టింది మహా అని చెప్పేసి అంటుంది. అమ్మతక్కొచ్చిన సలహాతో పంతులు గారి దగ్గరికి వెళ్ళి సలహా మేరకు పరిష్కారం కోసం తీసుకొని వచ్చింది పరీక్ష కాదు, సీతకు అగ్ని పరీక్ష. సీతను ఇంకా భయపెట్టడానికి మనకు దొరికిన అవకాశం అని చెప్పేసి మహా అంట. భయపెట్టుతో ఏం లేదు, ఎలాగో ఇద్దరు కలిసి దీపాలు వెలిగించి వెళ్ళి పడుకుంటారు. అర్ధరాత్రి వెళ్ళి దీపాలను ఆర్పుదాం, ఏం తేలినట్టు సీతను పరామర్శిస్తాం. దీపాల గొడవ ఏంటి అని చెప్పేసి అడుగుతాం. అప్పుడు సీత అబద్ధం చెప్పలేక నిజం చెప్పలేక కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇలా ఉంది ప్లాన్. అయినా అంతా బాగానే ఉంది, కానీ మనం దీపం మార్పుతాం కదా, మరి వాళ్ళకు విడిపోతారా? దీపం మార్పింది మనం కానీ రామ్కి ఎలా తెలుస్తుందని చెప్పి పెట్టిన దీపం మారిపోయింది కాబట్టి సీత వల్ల గొడవలు వస్తాయని రామ్ని రెచ్చకూడదు. రాకముందుకే సీతను బయటికి పంపిస్తే ప్రశాంతంగా ఉండొచ్చని రామ్ని రెచ్చకూడదు. రాము నమ్మించేలా సీత దీపం మార్పించి సీతను బయటికి వెళ్ళకూడదామని చెప్పేసి మహా మాటలు విని సుమతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. దీపాలు వెలిగిస్తూ నైటు ఇక ఈ విధంగా రామంటాడు, నమ్మకంతో వెలిగిస్తున్నావు, ఈ నమ్మకాన్ని బట్టి నువ్వు మాత్రం టెన్షన్ పడకూడదు అని చెప్పేసి చెప్తూ